నీ గ్రంథం మర్మముగా రాయబడిందని, అది అందరికీ అర్థం కాకుండా రాయబడింది. భయభక్తులు గలవారికి, విధేయులకు మాత్రమే అర్థమయ్యేటట్లు మేము బైబిల్ గ్రంథంలో రాయబడిన చాలా విషయాలు ఉన్నది కాకుండా విన్నదే ఇన్నాళ్ళు మాట్లాడామని కూడా ప్రారంభంలో మీరు చూపించారు. రేపటి రోజు ప్రభువా ఇంకా స్పష్టత మాకు ఇవ్వండి, ఇంకా ఖచ్చితంగా మాతో మాట్లాడండి. మా జీవితకాలం మొత్తంలో సరిపడని ఆలోచన మాకు మరలా బోధించండి. మమ్మల్ని మేము నీ అధికారానికి, నీ చేతికి అప్పగించుకుంటున్నాం. యేసు శక్తిగల నామంలో ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైండును గాక. రేపటి రోజు మరి విశేషమైన సంగతులు నేర్చుకుంటాం కాబట్టి ఒక్కరు ఇంకొకరితో పాటు ఇక్కడికి రండి. మీ స్నేహితులు, మీ బంధువులు, మీ ఇరుగు పొరుగు, మీకు తెలిసిన వారు, వేరే ఊళ్ళల్లో ఉండే క్రీస్తునందున్న మీ అన్నదమ్ములు, సహోదరులు, తెలిసిన మీ బంధువుల్ని మీరు పిలుచుకోండి. దేవుని గ్రంథంలో నుండి విశేషమైన